భారత జట్టు మహాసమరానికి సిద్ధమయ్యింది. వన్డే వరల్డ్ కప్ను త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వేట మొదలుపెట్టనుంది. గ్రూప్ ఏలో భాగంగా ఐర్లాండ్తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అయితే మ్యాచ్ కంటే తుది జట్టులో ఏ ఆటగాళ్లకు స్థానం దక్కుతుందనే ఉత్కంఠ మొదలైంది. మునుపెన్నడూ లేని విధంగా పొట్టికప్లో 20 దేశాలు బరిలోకి దిగుతున్నాయి. 4 గ్రూపులుగా విడిపోయి సూపర్ 8 బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. తదుపరి దశకు భారత్ చేరుకోవడం సులువే. గ్రూప్ ఏలో టీమిండియాతో పాటు ఐర్లాండ్, పాకిస్తాన్, కెనడా, అమెరికా జట్లున్నాయి. పాకిస్తాన్ మినహా మిగిలిన జట్లన్నీ పసికూనలే. అయితే ప్రారంభ మ్యాచ్లో అమెరికా, కెనడా ఆడిన తీరుతో అన్ని జట్లు అలర్ట్ అయ్యాయి. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టును తేలిగ్గా తీసుకోవద్దనే అభిప్రాయానికొచ్చాయి. టీ20 ఫార్మాట్లో ఐర్లాండ్తో భారత్ ఇప్పటివరకు 7 మ్యాచ్లాడింది. అన్నింటిలోనూ టీమిండియాదే విజయం. అయితే గురువారం మ్యాచ్కు ఆతిథ్యమిస్తున్న న్యూయార్క్ డ్రాప్-ఇన్ పిచ్కు తగ్గట్లుగా జట్టు కూర్పును సిద్ధం చేయాలని రోహిత్, ద్రవిడ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఐర్లాండ్ను తేలిగ్గా తీసుకోకుండా పూర్తి సామర్థ్యంతో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా బరిలోకి దించాలని, కోహ్లీనే వన్డౌన్ కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో ఓపెనర్గా వచ్చిన కోహ్లీ పరుగుల వరద పారించాడు. 15 మ్యాచ్ల్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీనే ఓపెనర్గా దించాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. కానీ జట్టు కూర్పు గత సాంప్రదాయంగానే కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ 4-5 స్థానాల్లో మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా శివన్ దుబే, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. సంజు శాంసన్ను బెంచ్కే పరిమితం చేయాలని భావిస్తోంది. ఇక బుమ్రాతో మరో ఫాస్ట్ బౌలర్గా సిరాజ్కు బదులుగా హర్షదీప్ సింగ్ను ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తోంది. బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్లో హర్షదీప్ సత్తా చాటాడు. అతని ప్రదర్శన పట్ల రోహిత్ సంతోషించాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు స్పిన్ బాధ్యతలు కట్టబెట్టనున్నారు.